ఈ నెల 19వ తారీఖున సాయంకాలం 4 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం 81 అడుగుల వేదిక పైన 125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు 2019లో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, దళిత సోదరీమణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్యాధీశులు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. పేదల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం, బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలన్నటువంటి ఆకాంక్షతో ఈ యొక్క ఏదైతే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్మారో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా నవరత్నాలు అన్నటువంటివి రూపొందించి ఈ యొక్క సుపరిపాలన అందించగలగడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దార్శనికుడు, ఒక దీశాలి. అహర్నిశాలు తన జీవితకాలం అంతా కూడా బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో ఉన్నటువంటి వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషి మరువలేనిది అన్నటువంటి విషయం
మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అంటరానితనం మీద ఆయన చేసినటువంటి యుద్ధం, ఆయన చేసినటువంటి కృషి, కొన్ని సామాజిక వర్గాల ఆధిపత్య భావన అన్నటువంటిది సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి భావనతో ఆయన చేసినటువంటి కృషి అన్నటువంటిది, ఆ పోరాట యోధుడు చేసినటువంటి కృషి నిజంగా మన అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. సమసమాజం అనేటటువంటి భావాన్ని ఆయన నిరూపించాలి, దాన్ని ఆచరణ సాధ్యం చేయాలి అన్నటువంటి భావనతో ఆయన తన జీవితకాలం అంతా కృషి చేయడం అన్నటువంటిది మన సమాజానికి చేసినటువంటి కృషిని ప్రతిబింబిస్తుంది. ఆ యొక్క శిల్పం, మహాశిల్పం సమసమాజ నిర్మాణానికి ఒక ప్రతిరూపంగా భావించవచ్చు అని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ మహాశిల్పం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందనని, మనం మాత్రమే కాదు, ఆయన భౌతికంగా మన దగ్గర లేనప్పటికీ కూడా ఈరోజు మనం ఎలాగైతే మనం ఆయన ఆశయాల్ని, ఆయన భావాల్ని ముందుకు తీసుకెళ్తున్నామో అదేవిధంగా భావితరాలన్నీ కూడా, మన తర్వాత మన జనరేషన్స్ అన్నీ కూడా ఆయన ఆశయాలకు ఆకర్షితులై ఆ ఆశయాలు నెరవేర్చేటటువంటి క్రమంలో భాగంగా ఒక స్ఫూర్తిదాయకంగా భావితరాలందరూ కూడా పనిచేస్తారనని, కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఈ యొక్క మహాశిల్పం ఆ స్ఫూర్తికి నిదర్శనంగా మిగిలిపోతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 19వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ మహాసభ జరుగుతుంది, సమతా మహాసభ జరుగుతుంది. ఆ మహాసభకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా దళిత సోదర సోదరీమణులు, బడుగు బలహీన వర్గాలు, మన ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాల్ని నచ్చినటువంటి వాళ్ళు, పాటించేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేయడం జరుగుతుంది. వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇంచుమించు 1,00,000కు పైచిలుకు ఇక్కడ విజయవాడలో అంతమంది ప్రజలు పార్టిసిపెంట్స్ అనే పట్టరు కాబట్టి 1,00,000కి 1,20,000కి పరిమితం చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సాయంకాలం 6 గంటలకి డ్రోన్ షో కానీ, లేజర్ షో కానీ ఇక్కడ ఉంటాయి. ఈ యొక్క భవిష్యత్తులో ఈ యొక్క ప్రాంగణం ఒక పర్యాటక కేంద్రంగా రూపొందుతుంది అన్నటువంటి దానిలో సందేహం లేదు. లైబ్రరీ కానీ, లోపల ఆడిటోరియం కానీ, వెనకాల కన్వెన్షన్ సెంటర్ కానీ, మ్యూజియం కానీ, ఇవన్నీ కూడా ఒక పర్యాటక కేంద్రంగా భవిష్యత్తులో రూపుదిద్దుకుంటుంది అన్నటువంటి విషయంలో సందేహం లేదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 20వ తారీఖు తర్వాత పబ్లిక్ని సందర్శనకు అలౌ చేస్తారు. థ్యాంక్ యూ. కోసం దళితులని ఆ వివక్షతను తొలగించేదానికి ఆయన చేసినటువంటి కృషికి మన పార్టీయే కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా అంబేద్కర్ గారిని ప్రశంసిస్తారు. కాబట్టి ప్రభుత్వ కార్యక్రమమా, ఇది పార్టీ కార్యక్రమమా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నారు. దీనికి ఆహ్వానం అక్కర్లేదు. ఒక దార్శనికుడి ఈ కార్యక్రమానికి ఆహ్వానం అవసరమా? మీరే చెప్పండి. ఆయన జీవితాన్నే అంకితం చేసినటువంటి వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం. ఈరోజు ఇంకొక విషయం చెప్పాలనంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క భారత గడ్డ పైన పుట్టి ఉండకపోతే బహుశా అలనాటి ఆ వివక్షత, అంటరానితనం, అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈ రోజుకు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈ రోజుకు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు.
అదే ఆయనటువంటి ఆశయాలు. ఆ ఆశయాల్ని కొనసాగించడమే మన అందరి లక్ష్యం. పార్టీలకు అతీతంగా ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు. దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదు అనేది నా ఉద్దేశం. 1 గంటకు వస్తుంది. వచ్చిన తర్వాత